కేంద్రం డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా ఎత్తేసింది. ఇంతవరకు 10 రూపాయలు ఉండేది బహుశా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేసింది. డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా నిల్ చేసేసింది. ఇప్పుడు పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గించింది. పెట్రోల్ మీద ఇంతవరకు 13 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు అది 3 రూపాయలకు చేరింది ఎక్సైజ్ డ్యూటీ. అండ్ డీజిల్ పై 10 రూపాయల నుంచి 0కు తీసుకొచ్చేసింది ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం. యుద్ధ భయం, పెట్రోల్ కొరత, ఈ నేపథ్యంలో వాహనదారులు బారులు తిరుగుతూ ఉన్నారు పెట్రోల్ బంకులకి. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి పానికింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ కష్టాన్ని ఇటు చూపించే ప్రయత్నం చేస్తుంది. అండ్ దేశంలో ఉన్న సమస్య ఏంటనేది, దేశంలో ఎటువంటి సమస్య ఉందనేది ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది మన మీడియా అండ్ మన వాళ్ళంతా సోషల్ మీడియా కావచ్చు, ఇట్ మీ ద ప్లాట్ఫామ్స్. అండ్ ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుంది ఆ అడ్రస్, ఇన్ఫాక్ట్ ఆ కన్సర్న్ అడ్రస్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో యుద్ధ భయం, పెట్రోల్ కొరత నేపథ్యంలో వాహనదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 107 రూపాయలకు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ధరలు మారిపోతే 97 రూపాయలకి చేరుకోబోతోంది లీటర్ పెట్రోల్ ధర. నిన్న నేను నా ఫ్రెండ్ బయటికి వెళ్తున్న సందర్భంలో ఉన్న ఏరియా మారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు తను ఏకంగా. ఎందుకని? పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి నేను కాస్త ఆఫీస్కి దగ్గరలో ఉండే ప్రయత్నం చేస్తే కనుక నాకు కాస్త రెసిడెన్షియల్గా దగ్గరగా ఉంటుంది, దాంతోపాటు పెట్రోల్ కొరత లేకపోతే పెట్రోల్కి సంబంధించి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి. సో ఏ స్థాయిలో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మనుషుల ప్రభావం మీద అంటే రోజువారీ జనజీవనం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అసలు అందుకే ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా జిఎస్టీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మన కోటేశ్వర మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కోటేశ్వర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, కొద్దిసేపటి క్రితం కీలకమైన డెవలప్మెంట్, ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయల మీద తగ్గించేస్తుంది. అది పెట్రోల్ మీద కావచ్చు, లేకపోతే డీజిల్ మీద కావచ్చు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, అంటే దేనికి సంకేతంగా చూడాలండి? నేను అనుకోవటం అది ఎక్సైజ్ డ్యూటీ కాదు, సెస్ లో అయి ఉండాలి. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్ మీద చాలా తక్కువ ఉంది. అంత పెద్ద మొత్తంలో ఎక్సైజ్ డ్యూటీ కనుక తగ్గించేట్లయితే అది రాష్ట్రాల మీద కోత పడుతుంది. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీలో మాత్రమే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుంది తప్ప సెస్సుల్లో వాటా ఇవ్వదు. అందుకని ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే రాష్ట్రాలన్నీ కూడా ఆందోళన చేస్తాయి, విమర్శిస్తాయి. నేను అనుకుంటున్నాను బహుశా సెస్సులు, ఎందుకంటే గతంలోనే నామమాత్రంగా ఉన్నటువంటి సెస్సులని 20 రూపాయలు 30 రూపాయలకి పెంచినటువంటిది కేంద్ర ప్రభుత్వం. అందుకని అది సెస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు తగ్గించారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే ఇరాన్ పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభానికి ముందు అంతర్జాతీయ మార్కెట్ లో మన దేశం కొనుగోలు చేసినటువంటి ముడి చమురు ధర $72-75 మధ్య ఉన్నది ఒక బ్యారెల్. అటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సమయానికి $157 పెరిగింది. రెండో వైపు నయారా, రష్యన్ కంపెనీ అయినటువంటి నయారా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతూ ప్రకటన కూడా చేసినటువంటిది మనకి చూసాం. 5 రూపాయలు 6 రూపాయలతో, అంటే రాష్ట్రాన్ని బట్టి తేడా ఉంటుంది, పెంచింది. ఇటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వము ఆకస్మికంగా ఎందుకు ఈ విధమైనటువంటి తగ్గింపు నిర్ణయం తీసుకున్నది అంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్నది స్పష్టం. గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంలో ఇదే విధమైనటువంటి జిమ్మిక్స్ చేసి కొంతమేరకు తగ్గించారు. అంటే 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో మనం కొనుగోలు చేసినటువంటి ముడి చమురు ధర $105 మధ్య ఉన్నది. అప్పుడు నిర్ణయించినటువంటి ఈ $107 లేకపోతే 95 రూపాయల యొక్క ఈ ప్రైస్ ఏదైతే ఉందో, ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో $60, $64 లేదా పశ్చిమాసియా సంక్షోభానికి ముందు $72 పడిపోయినా గానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా తగ్గించలేదు. అంతకుముందు ప్రకటించినటువంటి పాలసీ ఏమిటి? అంతర్జాతీయ ధరలు పెరిగితే వినియోగదారులకు పెంచుతాం, తగ్గితే తగ్గిస్తామని చెప్పారు. మరి 2022 ఏప్రిల్ నుంచి ఒకే ధరని ఎందుకు మెయింటైన్ చేశారు అంటే, ఒక మాటలో చెప్పాలంటే పెట్రోల్ బంకుల దగ్గర వినియోగదారుల యొక్క జేబుల్ని పట్టపగలే కొట్టేసింది కేంద్ర ప్రభుత్వం, మార్కెటింగ్ సంస్థలు. ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా ఎల్పిజి
మీద జనంలో తలెత్తినటువంటి అసంతృప్తి, అదేవిధంగా ఈ పెట్రోల్ బంకులు మూసివేత కారణంగా లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గందరగోళం, నరేంద్ర మోడీ గారు ప్రకటించారు కదా కరోనా లాంటి పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నామని. అంటే కరోనా లాంటి పరిస్థితి అనేసరికి జనానికి అర్థమైపోయి లాక్డౌన్ పెట్టేస్తారేమో అని చెప్పేసి హైదరాబాద్, తెలంగాణ మొత్తం ఏ విధంగా పెట్రోల్ డీజిల్ కి ఎగబడ్డారో చూసాం. ఈ సెగంతా తగిలిన తర్వాత జనంలో తలెత్తినటువంటి అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఖచ్చితంగా ఇది ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప గతంలో డీజిల్ పెట్రోల్ ముడి చమురు ధర తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు $157 మనం కొనుగోలు చేసేటువంటి పెరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు తగ్గించారు? ఏమిటి మొదలపు ఏమిటి? ఈ వాణిజ్య సూత్రం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అందుకని ఖచ్చితంగా ఇది ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తీసుకున్నటువంటి చర్య. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే లేదా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురుల ధరలు ఇలాగే ఉండేట్లయితే మళ్ళా ఏదో ఒక పేరుతోటి పెంచడం ఖాయం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. బట్ కోటేశ్వర గారు, బహుశా మీరు ఇందాక అన్నారు సెస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి, బట్ యాజ్ నేను నేషనల్ మీడియా నేను చూసే ప్రయత్నం చేస్తున్నాను. ఎవ్రీబడి ఈజ్ సెయింగ్ దట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది అండ్ కస్టమ్స్ అనేది జెట్ ఫ్యూయల్ మీద తగ్గించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి. సో ఒకవేళ ఎక్సైజ్ అనుకుంటే కనుక ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ నుంచి ఒక నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు దీని మీద? ఖచ్చితంగా కస్టమ్స్ డ్యూటీ అంటే మనం దిగుమతి చేసుకునే దాని మీద వేసేటువంటి పన్ను. కస్టమ్స్ అనేటువంటిది చాలా నామమాత్రం, ఎందుకంటే అసలే మనం దిగుమతి చేసుకున్నాం, దాని మీద చాలా నామమాత్రం. ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ సెస్సులు ఉన్నాయి. ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేటువంటి దానిలో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అందుకని అదే కనుక నిజమైతే ఖచ్చితంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అది బీజేపీ పాలిత రాష్ట్రమైనా, కాంగ్రెస్ అయినా, లేకపోతే సిపిఎం అయినా, ఎవరైనా కానీ దాని మీద నిరసన తెలియజేసేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. రైట్ సార్, అంటే మీరు ఇందాక ఒక మాట అనడం జరిగింది, గతంలో మనకి హై ప్రైసెస్ ఉన్నప్పుడు అప్పుడు తగ్గించాల్సిన సందర్భం తగ్గించలేదు, బట్ ఇప్పుడు తగ్గించిన సిచ్యువేషన్ అంటే ఇందాక నేను ఒక మాట విన్నాను ఎక్కడ అంటే నేషనల్ మీడియాలో, ప్రస్తుతం వాళ్ళు ఆయిల్ కంపెనీస్ లాభాల్లో ఉన్నారు, ప్రైసెస్ పెంచిన సందర్భంలో పెంచలేదు కాబట్టి ఇప్పుడు వాటికి కోత పెట్టే సందర్భం వాటిని ఇక్కడ ఉపయోగించే ప్రయత్నం చేయబోతుంది కేంద్రం అనేది. నిజంగా అది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆయిల్ కంపెనీస్ ఒక డెసిషన్ తీసుకొని ఎంత ప్రైస్కి తగ్గించే అవకాశం ఉంటుందా? మీ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తారు సార్? ఇప్పుడు గతంలో ఆయిల్ కంపెనీల ప్రైస్ మీద ధరల నియంత్రణ ఉండేది కేంద్ర ప్రభుత్వానికి. ఆ ధరల నియంత్రణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారే రద్దు చేసింది. 2022 వరకు నేను చెప్పింది అదే. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగితే వినియోగదారులకు పెంచుతాం, తగ్గితే తగ్గిస్తామని చెప్పారు. 2022 నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళా ధరల నియంత్రణ విధానాన్ని తీసుకొచ్చినట్టే ఏమన్నా కేంద్ర ప్రభుత్వం చెప్పిందా అంటే ఇంతవరకు గతంలో ఎందుకు నిలిపేసింది చెప్పలేదు, లేదా విధాన నిర్ణయమైనటువంటి మార్పు చేసినట్టు కూడా ఎక్కడ చెప్పలేదు. అందుకని ఇదంతా కూడా ఈ ఎల్పిజి సమస్య మీద లేదా పశ్చిమాసియా యుద్ధంలో అనుసరించినటువంటి వైఖరిలో ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, లేదా మీడియాలో వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, వీటన్నిటిని తట్టుకోలేక చేస్తా ఉంది ప్రభుత్వం. రెండోది ఇంకొకటి ఏమిటంటే యుద్ధమా లేకపోతే ఇతరతర కారణాలా అనేటువంటిది మనం అప్పుడే చెప్పలేం. కానీ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకని బహుశా ద్రవ్యోల్బణ నియంత్రణలో చర్యలో భాగంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అందుకని ఏంటి జరిగింది ఏమిటి అనేటువంటిది మనకి ఇంకా కొద్దిసేపటి తర్వాత కానీ మనకు ఒక స్పష్టత రాదు అనేది నా అభిప్రాయం. ట్రూ సార్. సార్ అంటే ఇంకొక మాట నేను వింటున్నాను, ఏమంటే కనుక నిపుణులుగా చెప్తున్నా లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటగా, ఇప్పుడు పెంచారు అంటే కనుక ఫ్యూచర్లో యుద్ధ భయం ఉంది కాబట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ధరల పెరుగుదల ఇంపాక్ట్ ప్రజల మీద లేకుండా ధరలు పెరిగినప్పటికీ ఓకే ఆల్రెడీ మేము పెంచిన లేకపోతే మేము కట్ చేసిన అమౌంట్ ఉంది కాబట్టి దాన్ని ఈక్వల్ చేసేందుకు ఆ ప్రెషర్ని ప్రజల మీద రానివ్వకుండా ధరల పెంపు కూడా కొనసాగే విధంగా ఉండేందుకే ఇప్పుడు ఈ చర్యకు దిగారనేది. కెన్ వి ఎక్స్పెక్ట్ సార్ ఆ కైండ్ ఆఫ్ మూవ్ని?
ఇప్పుడు ఏమిటి అనేటువంటిది, అందుకనే మనం వివరాలు లేకుండా నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ కామెంట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. డెఫినెట్ గా ఎందుకు అంటే గడిచినటువంటి 12 సంవత్సరాల్లో ఏడాదికి ఈ సెస్సుల ద్వారా వసూలైనటువంటి మొత్తం ఏడాదికి 2.5 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లకు ఉంది సగటున. అంటే 12 ఏళ్లలో 12 36 లక్షల కోట్లని మన వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం సెస్సుల రూపంలో వసూలు చేసింది. ఎక్సైజ్ డ్యూటీ పెంచలేదు. ఎక్సైజ్ డ్యూటీ పెంచితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని దొడ్డిదారిన తన లోటు ఖాతాను పూడ్చుకునేందుకు కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి రాయితీల కోసం కావచ్చు, దాదాపు 30 నుంచి 36 లక్షల కోట్ల మేరకు గడిచినటువంటి 12 సంవత్సరాల్లో మన వినియోగదారుల నుంచి వసూలు చేసింది. మరి అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? మరి ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఇది ఒక మార్గం. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు? అందుకని అనేక అనుమానాలు. నేను మొదటే చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేసేందుకు తీసుకున్నటువంటి కారణాల్లో ఒకటి. రెండోది, ధరల పెరుగుదల అనేటువంటిది అందరికీ తెలుస్తా ఉంది. ఇప్పుడు మనం హోటల్స్ లో చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్స్ కానీ, లేకపోతే 1 రూము 2 రూములో ఉన్నటువంటి చిన్న చిన్న రెస్టారెంట్లకు కానీ వెళ్తే వాళ్ళు సగటున 5 రూపాయలు ఒక్కొక్క ఐటమ్ మీద పెంచారు. ఎందుకు పెంచారంటే గ్యాస్ ఒక్కటే కాదండి, ఇతర నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కూడా పెరిగాయి. అందుకని గ్యాస్ సాధారణ స్థితికి, అంటే మామూలు మార్కెట్ రేట్లకే దొరికిన తర్వాత కూడా ఈ రేట్లను ఇంకా తగ్గించేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే మిగతా వస్తువుల ధరలు పెరిగాయని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. అందుకని ఈ నేపథ్యంలో దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి? ఎందుకంటే ప్రభుత్వం కూడా వివరించాలి ఎందుకు తగ్గించింది అనేటువంటిది కూడా చెప్పాలి కదా. గతంలో ఎందుకు పెంచామని చెప్పారంటే, సెస్సులు వ్యవసాయానికి, రోడ్లకి, లేకపోతే ఇతరత్ర వాటికి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడుతున్నాము, అందుకోసం సెస్సులు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు తగ్గించారు అంటే వాటికి అవసరమైనటువంటి దాన్ని మరి కోత పెడుతున్నారా అనేటువంటి సమస్య కూడా తలెత్తుతుంది. అందుకని వివరాలు వచ్చిన తర్వాత మాత్రమే సమగ్రమైనటువంటి విశ్లేషణ కానీ లేకపోతే అభిప్రాయం కానీ చెప్పడానికి అయితే అవకాశం. షూర్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. అండ్ నౌ ద టైమ్ ఫర్ ద పబ్లిక్. మీ రియాక్షన్ కోసం వీఆర్ వెయిటింగ్, నాట్ వీ. మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పుడు దాదాపుగా 10 రూపాయల మేర పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, 10 రూపాయల మేర తగ్గిన పరిస్థితి. బట్ ఎక్సైజ్ సుంకానికి సంబంధించి తగ్గించింది, కానీ పెట్రోల్ కంపెనీ, ఆయిల్ కంపెనీస్ నిజంగా 10 రూపాయలు తగ్గిస్తాయా? ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీ, ఆ తర్వాత ఆ రేట్ కరెక్షన్ గురించి మాట్లాడుకునే సందర్భం. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పెంచిందని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో, కేంద్రం తగ్గించిందని మాట్లాడుకుంటున్న తరుణంలో దీని రెప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అంటే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ యుద్ధ ప్రభావం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఒక 10 రూపాయలకు లేకపోతే 15 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. ఆ ఇండికేషన్స్ అక్కడ కొడుతున్నాయని చెప్పి మార్కెట్లో మాట వినిపిస్తున్న సందర్భంలో దానిని తగ్గించేందుకు, లేకపోతే దానికి కోత పెట్టేందుకు, లేకపోతే దానికి సంబంధించి దాని నుంచి బయటపడడానికి 10 రూపాయలు తగ్గించి మీరు అనుకుంటున్నారా? భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆ కోణంలో ఈ తగ్గింపు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒక కింద నంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 0406931611, 0406931622. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు పబ్లిక్ రియాక్షన్ చెప్పే ప్రయత్నం చేయొచ్చు. నేరుగా నేను గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రోల్ బంకుల దగ్గర ఎటువంటి రియాక్షన్స్ వస్తున్న అప్డేట్స్ అందించేందుకు నిర్మలా ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు. ఇన్ఫాక్ట్ లైవ్లో ఉన్నారు సోమాజ్ గడ పెట్రోల్ బంక్ నుంచి. ఎస్ నిర్మలా, ప్రస్తుతం ఈ ఎక్సైజ్ సుంకం, ఎక్సైజ్ తగ్గించిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఏంటి? రెప్లికేషన్ ఎలా ఉంది? గ్రౌండ్లో ఏమంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? వాహనదారులు ఏమంటున్నారు? ఎస్ సచిన్, ఇప్పుడైతే ఇది బిగ్ బ్రేకింగే అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసుకున్నట్లయితే కూడా పరిస్థితి పెట్రోల్ బంకులలో చాలా దారుణంగా కూడా ఆందోళనకరంగా కూడా ఉండే. ప్రజలందరూ కూడా మనకు డీజిల్, పెట్రోల్ దొరకదేమో అని ఆందోళనకు చెంది అందరూ కూడా ఫుల్గా పెట్రోల్ పట్టించుకోవడము, ఇలాంటివి పెద్ద పెద్ద క్యూ లైన్లు, కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టి కూడా జనాలు పెట్రోల్ బంకులలో కిక్కిచ్చిపోయారని అనుకోవచ్చు. కానీ ఈ రోజు చూస్తే ఖాళీగా ఉంది. అందులో ఒకటి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఇప్పుడు మొత్తం కూడా వాహనదారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే అనుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొంతమంది పెట్రోల్ బంకులో ఉన్నారు, అడిగి తెలుసుకుందాము ఏమంటారు ఏంటి అనేది కూడా. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ మీద, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించే నిర్ణయం తీసుకుంది, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది మేడం. 10 రూపాయలు తగ్గించిందంటే చాలా మంచిగా ఉంటుంది కదా, జనాలకు కూడా అందరికీ హ్యాపీ.
పెంచడం అంటే కష్టపడవలసి వస్తుంది, తగ్గించడం అంటే మంచిదే మేడం, బాగుంది. నిన్న మొన్న పెట్రోల్ డీజిల్ దొరకలేదని కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఏకంగా డబ్బులు కూడా తగ్గించారు, ధర కూడా తగ్గించినందుకైతే సంతోషము. పెట్రోల్ దొరకడానికి కొంచెం బాధపడ్డాము, అటు ఇటు పోసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడైతే 10 రూపాయలు తగ్గించినట్టు చాలా సంతోషం, చాలా బాగుంది, చాలా సంతోషం. ఇంకా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఏమంటారని. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు 10 రూపాయలు తగ్గించే నిర్ణయం తీసుకున్నారు, ఎలా ఉంటుంది? ఇట్స్ గుడ్ టు హర్డ్. సో నైస్ న్యూస్. సో నార్మల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో గుడ్ టు హర్డ్ ఫ్రమ్. సో ఇట్స్ అ గుడ్ డెసిషన్ టు టేక్ ఇట్. అంటే నిన్నటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ దొరకదు అని చెప్పేసి ఆందోళన చెందిన ప్రజలు, రేట్లు కూడా ఎక్కడ పెరుగుతాయో అని భయపడ్డ ప్రజలు ఈ రోజు ఈ న్యూస్ వినడం వల్ల ఎలాంటి రిలాక్సేషన్? యా, చాలా బాగుంది. దెన్ ఆ ప్రజలు నిజంగానే గత 1 వీక్గా చాలా సఫర్ అయ్యారు. కొంతమంది అది గుడ్ న్యూస్ కాదని చెప్పారు, కొంతమంది పెట్రోల్ దొరుకుతుందని కూడా చెప్పారు, కొన్ని చోట దొరకదని చెప్పారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఫైన్, నైస్ టు. కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీలను కూడా ఎత్తివేయడం అనేది, ఆ తర్వాత పెట్రోల్ పైన 10 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గింపు చేస్తుంది అనే ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత ప్రజలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాహనదారులను కూడా అనుకోవచ్చు, వాళ్ళకు ఒక రిలాక్స్నెస్ కూడా అనుకోవచ్చు. నిన్నటి వరకు ఆందోళన చెంది ధరలు కూడా ఎక్కడ పెరిగిపోతాయో డీజిల్ పెట్రోల్ది అని చెప్పేసి భయపడ్డ వాహనదారులంతా ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నారు అని కూడా చెప్పొచ్చు. వార్ కారణంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజల మీద ఎటువంటి బరువు పడకూడదు, వాళ్లకు ఎలాంటి బర్డెన్ అవ్వకూడదు అని చెప్పేసి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాత్రము ప్రజలు మనస్ఫూర్తిగా కూడా ఆమోదిస్తున్న సిచ్యువేషన్లు అయితే చూస్తూ ఉన్నాం. సచిన్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. వాహనదారుడా, ఊపిరి పీల్చుకో. ఏకంగా కేంద్రం 10 రూపాయల మీద పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు ఇంపాక్ట్ నేరుగా వాహనదారుల మీద పడబోతుందా? ఆయిల్ కంపెనీస్ ఇంకా దానికి ఏమైనా యాడ్ ఆన్ చేసి తగ్గించే ప్రయత్నం చేస్తాయా? అండ్ మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, అట్ ద సేమ్ టైం ఆయిల్ కంపెనీస్ నుంచి? ఎందుకంటే గడించిన సమయంలో అంటే మీరు బాగానే గడించుకున్నారు కదా, ఇప్పుడు కాస్త కష్ట సందర్భం కాబట్టి కాస్త మీ లాభాలను తగ్గించుకొని మాకు చేదోడు వాదరుగా నిలిచే ప్రయత్నం చేయని చెప్పి ఆయిల్ కంపెనీస్కి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? లేదు, మీరు ఇలా కంటిన్యూ అయితే కనుక వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ చెప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారా? Take your phone and just call on 0406931611, 0406931622. నెక్స్ట్ ఫస్ట్ కాలర్ ఎవరండి? రైట్, జీవన్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. జీవన్, ఎలా చూస్తారు, మీ రియాక్షన్ ఏంటండి? సో ప్రస్తుతానికి అంటే ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నాను కదండి, అంటే పెట్రోల్ బంక్ దగ్గర లార్జ్ లైన్స్. సో ఇప్పుడు కొద్దిగా ఇంకా ఎక్కువ పెరుగుతుందేమో అని భయం వేస్తుంది. 10 రూపీస్ అంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 100 to 200 రూపీస్ తగ్గుతుంది. ఒకవేళ పెట్రోల్ కార్స్ ఇవన్నీ వాడే వాళ్ళకైతే ఇంకా తగ్గుతుంది అండి. రైట్ జీవన్, అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 10 రూపీస్ అయితే తగ్గింది. అండ్ ఈ 10 రూపీస్ తగ్గడాన్ని నెక్స్ట్ ఫ్యూచర్లో ఆల్రెడీ యుద్ధభయం ఉంది, రేట్లు పెరుగుతున్నాయి అన్ని. ఇన్ఫాక్ట్ పెట్రోల్ రేట్ బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది, పెరిగే అవకాశం నుంచి భయం ఉంది కదా. సో ఇప్పుడు భయం నుంచి బయటపడే ప్రయత్నం అనుకుంటున్నారా, లేకపోతే హౌ యూ లుక్ ఇంటు దిస్ అండి? సో ప్రస్తుతానికి భయం నుంచి బయట పడటానికి అనుకుంటున్నాను. బట్ ద లాంగ్ టర్మ్ చూసుకుంటే ఇది చాలా, అంటే ఇంకా పెట్రోల్ ఇప్పుడు వార్ వల్ల పెట్రోల్ అనేది ఇంకా తక్కువ దొరుకుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది పెట్రోల్ బంక్స్ వచ్చేసేసి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇప్పటికీ మీ ఆర్టీవీలో చూస్తున్నాం, లైక్ వాటర్ క్యాన్స్ లో అట్ ద సేమ్ టైం మిల్క్ క్యాన్స్ లో తీసుకెళ్తాం. ఇంకా అది ఎక్కువ పెరిగిపోతుందేమో అని భయం వేస్తుంది. సో అది దానికి గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ ఇస్తుంది అనేది మెయిన్ ఇక్కడ. హౌ విల్ గవర్నమెంట్ లుక్ ఇన్ టు దిస్? అంటే ఇప్పుడు ఎట్లాగో పెట్రోల్ బంక్స్ లో దే ఆర్ సేయింగ్ మేము ట్యాంక్స్ లో ఏమో ఓన్లీ బైక్స్ ఆర్ వెహికల్స్ వేస్తామంటున్నారు, బట్ అది అట్లా ఉండట్లేదు కదా. సో దానికి గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ ఇస్తుంది అనేది వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్. ఓకే, యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్? జీవన్ గారు, గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, కేంద్రానికి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ? So my question to the government is like, okay, why sudden decrease in the petrol rates? So amid this Iran war, ఇప్పుడు మనకి పెట్రోల్ దొరకటమే కష్టం ఉందని అంటున్నప్పుడు వై సడన్ డిక్రీజ్? జనరల్ గా ఇట్లాంటి టైంలో ప్రైసెస్ ఇన్ఫ్లేట్ అవ్వాలి కానీ డిక్రీజ్ అవటం అనేది ఎందుకు? ఇస్ దేర్ ఎనీ కౌంటర్ మెజర్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్? బట్ ఎందుకంటే నేను ఫాలో అవుతున్నాను, గవర్నమెంట్ నుంచి అయితే ఏం రెస్పాన్స్ లేదు. దే ఆర్ జస్ట్ సేయింగ్ ఓకే వీల్ రెడ్యూస్ ద ప్రైస్ అండ్ పీపుల్ హ్యావ్ టు సఫర్. ఓకే, సో ఈ రేట్ కనుక ఇలా కంటిన్యూ అయితే బాగుంటుంది అనేది ఆబ్వియస్లీ అందరి నుంచి వినిపించే మాట. అవును,
తగ్గితే అందరి నుంచి ఇట్స్ గుడ్, బట్ ఎన్ని రోజులు ఉంటది? ఎందుకంటే ఇప్పుడు డ్యూరింగ్ దీస్ టెన్షన్స్ ఇప్పుడు ఒకవేళ ఇదే కంటిన్యూస్ గా లెట్స్ ఇంకా ఒక 2-3 months ఉంటే తగ్గితే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు మళ్ళీ 1 week లో మళ్ళీ పెంచేస్తాము అంటే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం, రైట్? ఓకే, అంటే మీరు అంటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు తగ్గించారు ఓకే, భవిష్యత్తులో అంత వేగంగా పెంచకుండా ఉంటే బాగుంటుంది అనేది, రైట్? ఎగ్జాక్ట్లీ. ఓకే, సో డూ యూ థింక్ ఇప్పుడు ఇది ఆయిల్ కంపెనీ చేతిలో ఉన్న సందర్భం, ఇన్నాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేసేది, బట్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ నుంచి అంటే గవర్నమెంట్కి వచ్చే డబ్బుల నుంచి ఇప్పుడు వాళ్ళు కన్సెషన్ తీసుకుంటున్నారు. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఆయిల్ కంపెనీస్ ఇప్పుడు ఈ రేట్ని రెప్లికేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు రేట్ల పెంపు అనేది. యా, ఆబ్వియస్లీ వాళ్ళైతే వాళ్ళు ప్రాఫిట్స్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళైతే గవర్నమెంట్ ఇచ్చిన రేట్స్కి అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. సో వాళ్ళు ఇంక్రీజ్ చేస్తుంటారు. అదే అంటున్నా, దట్ మై క్వశ్చన్ టు ద గవర్నమెంట్ ఈస్ వై సడన్ చేంజ్? ఇఫ్ యు ఆర్ రెడ్యూసింగ్ బై 1 rupee or 2 rupees, okay, we can agree. But you are reducing it to 10 rupees, which is more actually. If you compare that to outside, let's say, if you compare even in the states also, if I compare with the AP and Telangana, I can see it 2 rupees. If I see the same difference, I can see the difference between Telangana and Karnataka to 10 rupees. సో ఇప్పుడు ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు తగ్గిస్తే గవర్నమెంట్ ఎట్లాగా, ఐ మీన్ పెట్రోల్ కంపెనీస్ అయితే దే విల్ ప్రాఫిట్ ఏ లాస్. ఓకే, అంటే ఈ 2 రోజులు కూడా బీభత్సంగా పానిక్ అయ్యారు జనం కూడా, చాలా ఎక్కువ మొత్తంలో పానిక్ అయ్యారు. సో అదేమైనా రెప్లికేట్ అయింది అనుకుంటున్నారా? ఓకే, జనాలు ఎంతో పానికింగ్ ఉంది, యుద్ధ భయం ఉంది కాబట్టి ప్రైస్ హైకింగ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. రేట్లు ఈవెన్ బయట టిఫిన్ తినడానికి వెళ్తే ఇప్పటికే వాళ్ళు 5 రూపాయల నుంచి 10 రూపాయలు, కొన్ని సందర్భాలు 15 రూపాయలు కూడా పెంచేస్తారని చెప్పి టాక్ ఉంది. సో ఈ ఇన్ఫ్లేషన్ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని నియంత్రణలో తీసుకురావడానికి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్గా చూస్తున్నారా? అది కూడా అనుకోవచ్చు, బట్ ఐ డోంట్ థింక్ అది ఎక్కువ రోజులు ఉంటది అనుకోవట్లేదండి నేను. ఎందుకు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో తగ్గించారు అంటే దేర్ హ్యాస్ టు బి సమ్ రీజన్, రైట్? ట్రూ. జస్ట్ అట్లా ఊరికనే గవర్నమెంట్ కూడా వాళ్ళు కట్ తీసుకునేసేసి 10 rupees ఇస్ నాట్ అ నార్మల్ అంటున్నాను. 1 or 2 rupees అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 10 rupees, ఓవరాల్ గవర్నమెంట్ మీద పడేసుకుంటే ఇట్ ఈస్ క్రాసింగ్ అరౌండ్ 1 lakh crore. అక్రాస్ ఇండియా ఒక 1 day లో చూసుకుంటే it is approximately around 90,000 crores only on petrol subsidies మీద గవర్నమెంట్ కి ఇష్యూస్, ఐ మీన్ పడుతున్న భారం అది. సో ఈ 90,000 crores అనేది ఇఫ్ గవర్నమెంట్ కీప్స్ ఆన్ గివింగ్ దీస్ సబ్సిడీస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మన ఎకానమీ మీద అండ్ జీడిపి మీద దెబ్బ పడుతుంది కదా. అది దట్స్ వాట్ మై థింకింగ్ ఈజ్. బట్ అది ఎట్లా అనేది గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్ ఇట్. ఎందుకంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఎందుకు తగ్గించాము ఏంటి అండ్ ఎన్ని డేస్ ఉంటుంది అంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ స్టేట్మెంట్. రైట్, థ్యాంక్ యూ జీవన్ ఫర్ కాలింగ్ అండ్ కాల్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ మీరు కూడా టేక్ యువర్ ఫోన్ కాల్ మాట్లాడండి. ఎందుకంటే ఎందుకు మాట్లాడంటున్నామంటే ఈ 2 రోజులు మీరు పడ్డ కష్టాన్ని మేము చూపించే ప్రయత్నం చేశాం అండ్ మీ గొంతుకే నిలిచే ప్రయత్నం చేస్తాం. మీరు మాట్లాడారు, మీరు మీ బాధని చెప్పారు, ప్రభుత్వం వింది, ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. భారత్లో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి వాళ్ళు చూశారు కాబట్టి ఒక రియాక్షన్ లేకపోతే ఒక చేంజ్ వడో ఇట్ మేబీ అది కనిపించింది. మీరు గొంతెత్తి మాట్లాడిన సందర్భంలో మార్పు వస్తుంది అనడానికి ఒక నిదర్శనం అనుకోవచ్చు. అండ్ టేక్ యువర్ ఫోన్ అండ్ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ 10 రూపాయల తగ్గింపు అది పెట్రోల్ మీద కావచ్చు లేకపోతే డీజిల్ మీద, ఈ